హలో నాయర్. ఈ రోజు ముఖ్యంగా సిజే టీవీ యాజమాన్యానికి మన కృతజ్ఞతలు చెప్పాలి. దాని యాజమాన్య మన అధినేత అయినట్టు చందు జనార్దన్ గారికి నా శుభాభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న మేము సడన్ గా అనుకున్నాం, అన్న మన ఆడపిల్లలు కాపు ఆడపిల్లలు ముందుకు రావట్లేదు, వాళ్ళని ముందుకు వచ్చేటట్టుగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలని జస్ట్ నిన్న పొద్దుట అనుకున్నాం మేము. దానికి అన్నాం ఎందుకు మన టీవీలోనే వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి ఒక కార్యక్రమం తీసుకెళ్దాం అని చెప్పి చందు జనార్దన్ అన్న దీన్ని ముందుకు తీసుకొచ్చాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇంతవరకు నేను దుబాయ్లో 18 సంవత్సరాల నుండి వచ్చి బయట దేశాలు తిరిగి వచ్చాము, 2 దేశాలు తిరిగి వచ్చాను. నేను అక్కడ చూసిన యూనిటీ ఏంటంటే, మనం బయట దేశాలకు వెళ్తే యూనిటీగా ఉంటున్నాం. ఈ రోజు అమెరికా వెళ్తే ఆప్ల గురించి అమ్మాయి చెప్తుంది, రకరకాల చెప్తున్నారు. బయట దేశాలకు వెళ్తే యూనిటీగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఉంటే యూనిటీ ఉండట్లేదు. ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు యూనిటీ ఉండట్లేదు అనే దానికోసమే నేను తాపత్రయపడుతూ ఇప్పుడున్న మొత్తం మన 2 రాష్ట్రాల్లో ఉన్న కాపు సంఘాలు అందరినీ, ఈవెన్ తూర్పు కాపులు కానీ ముందూర్పు కాపులు కానీ, కాపు అన్నది ఒకటే బలిజ. ఈ 5 రకాలుగా మనల్ని ఇక్కడున్న ఇదివరకు ఉన్న కొన్ని కులాలు మనల్ని ఇడగొట్టి మనల్ని విభజించి పాలించే విధంగా ఇడగొట్టి దీనిపై చేశారు. ఇప్పుడు అలా కాదు, మనందరం ఒకటే, ఈ 5 కమ్యూనిటీలు ఒకటి, మనందరం కాపులమే అని చెప్పాలనే ఉద్దేశంతో ఉన్న కాపు కమ్యూనిటీలు అందరినీ, కాపు సంఘాలందరినీ కూడా చందు జనార్దన్ అన్న, మా మంగబాబు గారు, తర్వాత మా మనకి 7 ఎకరాల ల్యాండ్ వచ్చిన కమిటీ ఉంది, వాళ్ళందరితోటి పాటు మేము పనిచేస్తూ మొత్తం మన 2 రాష్ట్రాల్లో ఉన్న కాపులందరినీ ఒక తాటి మీద తీసుకొస్తే మన 26% ఉన్న కాపులందరూ కూడా మనం కలిసికట్టుగా ఉంటే సాధించలేదంటూ ఏమీ లేదు. ఈ రోజు మనకు 7 ఎకరాల్లో కాపులకి ఇచ్చారు, 3 ఎకరాలు మున్నూరు కాపులకి ఇచ్చారు, 5 ఎకరాలు. ఇవన్నీ కూడా ఏంటంటే మనందరం ఒకటే, మాకు 3 ఎకరాలు 5 ఎకరాలు అలా కాదు, మా అందరికీ కలిపి మీరు ఏం చేస్తారు. ఇప్పుడు అక్క ఇప్పటి నుంచో చూస్తున్నాం మేము, లలిత అక్కని కాంగ్రెస్ నుంచి. నేను 85లో ఇక్కడ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను నేను మన కూకట్పల్లి మున్సిపాలిటీకి. 85 నుంచి కూడా మనం ఉన్న అప్పుడు కూడా ఇదే పరిస్థితి. కూకట్పల్లి అంటే వెలమలు అంటారు, వెలమలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు 5% కూడా లేరు. కానీ ఏంటంటే వాళ్ళు ఎందుకు ఉన్నారంటే, వాళ్ళు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యారు, అన్ని రకాలుగా ఉండి ఆ కమ్యూనిటీ అనేటప్పుడు దొరదొరలు అంటారు. మేము వాళ్ళతో గొడవ పట్టుకుని కూకట్పల్లిలో మన కాపుల్ని అక్కడ అప్పుడు మేము ప్రెసిడెంట్ చేశాము 1985లో. ఇట్లా ఏంటంటే మనకి కావాల్సింది ఏంటంటే కమ్యూనిటీ పరంగా మనందరం వెళ్ళి ఒక తాటి మీదకి వస్తే గనక కాపులు అన్నది సాధించుకోగలుగుతాం. దానికి ఇందాక పాప చెప్పినట్టుగా వెనకాల అర్ధనారీశ్వరుల కింద మీరు ఉండాలి. మీరు ముందుకు వస్తేనే అక్క మేము చాలా మంది రావట్లేదు. అక్క ఇప్పటి నుంచి ఈ మొత్తం మన జనసేన పార్టీలో హేమావతి గారు మొత్తం అన్ని కాన్స్టిట్యూన్స్ లో తిరిగి జనసేన కోసం జెండా పట్టుకుని తిరిగిన ఆమె తాడిపల్లిలో అయితే అక్కడే ఉండిపోయింది 15 రోజులు. తర్వాత మన హ్యామ్స్ ఉందా, మన మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చేసినప్పుడు ప్రేమ్ కుమార్ ఆఫీసులో 25 రోజులు అక్క ఒక్కతే కూర్చుండేది. అక్క పక్కన ఇంకో ఒకళ్ళిద్దరు లక్ష్మి అని 2 వచ్చేవారు తప్ప వచ్చి వెళ్ళిపోయారు. కానీ అక్క మార్నింగ్ 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందరూ వెళ్ళిపోయే వరకు అక్కడే ఉండి చేసింది అనమాట. ఎందుకంటే అనేది అట్లాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేసి దాని వెనకాల మీరు అందరూ ఉండి ఆడపిల్లలందరూ మన మెయిన్ ఏంటంటే మన కాపుల్లో మనకేం ముందుకు రానివ్వరని కాదు, ముందుకు వెళ్ళమన్నా కూడా మన వాళ్ళు భయపడకుండా మేమేం చెప్పినా, ఆయన ఏం చెప్పినా కూడా, తమ్ముడు ఏం చెప్పినా, అన్న ఏం చెప్పినా వినకుండా మేము వెళ్తాం, మేము సాధిస్తామని ముందుకు వస్తే ఆ పాపలా కానీ ఈ రోజు మంచి పొజిషన్ లోకి రావచ్చు. ఆప్తాలో ఉమెన్ చైర్ ఎందుకు అయింది ఇంకా లేరా? ఆప్తాలో లేడీస్ అమెరికాలో ఎంతమంది లేరు? నేను చేస్తాను ధైర్యంతో వచ్చింది కాబట్టి అమ్మాయిని చేశారు. ఆ ధైర్యాన్ని మీరు ముందుకు తెచ్చుకొని ముందుకు రావాలని చెప్పి మా సోదరి మనందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.